హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రైమ్ పేలో పోస్టల్ బిల్స్ ఏ రకంగా కట్టాలనేది మనం చూద్దాం. సో ముందుగా మీరందరూ కూడా ప్రైమ్ పే మెంబర్షిప్ తీసుకోకపోతే కనుక ప్రైమ్ పే మెంబర్షిప్ తీసుకోండి. తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలా మొబైల్ రీఛార్జ్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, అదేవిధంగా క్యాష్ విత్డ్రా, ఏఈపీఎస్ ద్వారా క్యాష్ విత్డ్రా కానీ, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ కానీ, పేఅవుట్లు కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. సో మీరందరూ కూడా తీసుకోండి. మంచి కమిషన్స్ అండ్ ఛార్జెస్ కూడా మనకి ఆఫర్ఫుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రైమ్ పే మెంబర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ముందుగా నేను ఇక్కడ మన ప్రైమ్ పిల్ల లాగిన్ అయ్యాను. ప్రైమ్ పిల్ల లాగిన్ అయినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే బీబీపీఎస్ అని ఉంది. సో ఈ బీబీపీఎస్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి పోస్ట్ పెయిడ్ ఉందన్నమాట. సో ఈ పోస్ట్ పెయిడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఆపరేటర్స్ అని లిస్ట్ వస్తుంది. సో ఇందులో నేను ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ బిల్ ఫెచ్ అండ్ పే కడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఇప్పుడు ఏదైతే నేను బిల్ పే చేయాలో ఆ బిల్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తాను. సో నేను ఎంటర్ చేసి ఫెచ్ అని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినట్లయితే కనుక ఇప్పుడు మనకి బిల్లు ఎంత అనేది ఉందనేది మనకి ఒక కింద బిల్ అనేది ఫెచ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ బిల్ అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని బిల్ పే చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కనుక రూ. 1531 అనేది నాకు బిల్ రావడం జరిగింది. నేమ్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డ్యూ డేట్ ఎప్పుడు ఉన్నది అని కూడా మీరు చూసుకోండి. బిల్ డేట్ ఎప్పుడు, డ్యూ డేట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీరు చూసుకొని ఇక్కడ నుంచి మీరు పే చేసినట్లయితే కనుక సో బిల్ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది వితిన్ 24 అవర్స్ లోపే కస్టమర్ కూడా అప్డేట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు ఈ విధంగా బిల్ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఈ విధంగా మనకి బిల్ పేమెంట్ చేయడం వల్ల సో ఏదైతే మనకి ఈపీఎస్ క్యాష్ విత్డ్రా కానీ లేకపోతే మైక్రోడోనర్ క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నామో అది వితౌట్ ఛార్జ్తోనే మనం క్యాష్ అనేది లిక్విడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా నాకు ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎవరికైతే కావాలన్నారో వాళ్ళకి ప్రింట్ తీసి నేను కావాలంటే రిసిప్ట్ కూడా ఇచ్చేయచ్చు. సో ఈ రకంగా మీరు పోస్టెడ్ బిల్స్ అనేవి పే చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ప్రైమ్ పేలో అవైలబిలిటీ ఉంది. సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే కనుక మరి మరిన్ని మోర్ వీడియోస్ నేను చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.